అత్తయ్య గారు అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు అత్తయ్య గారు తలుపు తలుపు తీయండి. తీయండి అమ్మమ్మ గారు. నానమ్మ అత్తయ్య గారు అమ్మమ్మ గారు అత్తయ్య అమ్మమ్మ గారు గారు అమ్మమ్మ గారు అత్తయ్య గారు తలుపు తలుపు తీయండి. తీయండి అమ్మమ్మ గారు. నానమ్మ అత్తయ్య గారు అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు తలుపు తెరువు నానమ్మ. అత్తయ్య గారు అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు అత్తయ్య గారు తలుపు తలుపు తీయండి. తీయండి అమ్మమ్మ గారు. నానమ్మ మంగత్త అత్తగారు అమ్మమ్మ గారు అమ్మా అత్తయ్య గారు సెల్ఫ్ అరెస్ట్ చాలా హ్యాపీ. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అత్తయ్య గారు తలుపు తీయండి. అమ్మమ్మ గారు తలుపు తీయండి అమ్మమ్మ గారు. వీళ్ళు పిచ్చి మాలోకాలు. ఎందుకు ఆవిడ్ని బతిమలాడతారు? నేను తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. బాగినదత్త ఏం రాధాకృష్ణ, సెటిల్ అయ్యావా? సెటిల్ అవటం ఏంటత్త? శని పాదం మోపటం, ఇల్లంతా అతలాకుతలం అయిపోవటం మొదలయ్యింది. ఏమైంది? ఏమవటం ఏంటత్త? మంగత్తేమో హౌస్ అరెస్టు, నేనేమో ఉబ్బి తబ్బిపోయిపోతున్నా. కడుపు చక్కరైపోతుందత్త. హౌస్ అరెస్టా? ఏమైందో త్వరగా చెప్పు. మరే నామకరణం దగ్గర, అదే బుడ్డోడు నామకరణం దగ్గర విల్లా గొడవ, అదే మొన్న చెప్పే కదా, విల్లా గొడవ మొదలైంది. వీడికి ముందుగా ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళ నాన్నే ఇవ్వాలి. శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు చిరంజీవి మహోన్నత్ వర్మకు నామకరణ మహోత్సవ సందర్భంగా గిఫ్ట్గా ఇచ్చారు. ఏదో మార్పు జరిగింది. విల్లా కొన్నది మేము. నీ తప్పుడు ఆలోచనల మీద నేను విరుచుకుపడాలి. మేమొచ్చేదాకా ఆగావంటే దాని అర్థం అదేనే. నా చావు వాయిదా పడదు. అదత్త అలా స్పృహ లేని స్వర్ణం తీసుకుని ఇంటికి వచ్చాం. ఆ సిట్యువేషన్లో రిటైర్డ్ జడ్జి జగన్నాథ మావయ్య పులిలాగా కాండ్రించాడు. రోజు రోజుకు దీనికి ఎక్కువైపోతుంది. ఇక దీని సాగుబాటు చల్లదు. ఈ ఇంటి పెద్దగా, దానికి భర్తగా ఇవాటి నుంచి దాని అధికారాన్ని, పెత్తనాన్ని రద్దు చేస్తున్నాను. నానమ్మ గ్రాని, అత్తయ్య గారు అమ్మమ్మ గారు ఆపండి. అత్తయ్య గారు వరుస లేవు, పిలుపులు లేవు. నాతో ఎవరు మాట్లాడద్దు. పండి అవతలకి. అత్తయ్య గారు అమ్మమ్మ గారు గ్రాని, నానమ్మ మంగత్త అలిగింది. చీపండని గదిలోకి పోయి తలుపును దబాయించింది. లోపల పులి మౌనం, బయట పిల్లిలు మేకలు మ్యావ్ 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 అని అర్థం. అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు అత్తయ్య గారు తలుపు తలుపు తీయండి. తీయండి అమ్మమ్మ గారు. నానమ్మ అత్తయ్య గారు శుభవార్త చెప్పేవయ్యా. ఇదిగో చూడు, ఆ గొడవ చల్లారనివ్వకు, జడ్జి గారిని తక్కనివ్వకు. ఈ దెబ్బతో ఆ మంగ పొగరు అణగాలి. ఇప్పుడు ఉపవాసాలుండి అది మంచం పట్టాలి. మనం ఆ ఇంట్లో మకాం వెయ్యాలి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లా నువ్వు చెప్తూనే ఉండు. వార్తకి నీకు పారితోషికం పెంచుతూనే ఉంటాను. ఆ, నువ్వు చెప్పాలా ఏంటత్త? నేను మనసులో తెలీదు అత్త. పాపానికి రేట్లు పెంచుకుంటూ పోతావు. నక్షత్రకు నేనున్నాగా నేను చూసుకుంటాగా అత్త, నీకెందుకు భయం? మంచిది, వీలైనంత ఊదు, మంట మాత్రం ఆరకూడదు. సరే అత్త, నేనుంటా. ఓకే. మంగత్త దగ్గర ఒక ఎకరం,
భాగీరథ దగ్గర 1 ఎకరం, ఈ 2 ఎకరాల అమరావతిలో సెట్ చేస్తే రాజధానిలో 2 ఎకరాలు బడి ఉంటాయి. ఒరేయ్ మీ అమ్మ లేస్తుందా? స్వర్ణ అమ్మా, స్వర్ణ స్పృహలోకి వచ్చింది. అమ్మా తాతయ్య, తాతయ్య. స్వర్ణ సకేత్, స్వర్ణ ఏంట్రా? స్వర్ణ స్పృహలోకి వచ్చింది తాతయ్య. స్వర్ణ నేను ఎక్కడున్నానంటే స్వర్గంలో కదా ఉండాల్సిందే. నన్ను ఎవరు కాపాడారు? నీ అదృష్టం బాగుండి నా కర్మ కాలి నేనే సీత కోసం కాపాడాల్సి వచ్చింది. నిన్ను కాపాడి మేము ఇబ్బందుల్లో పడ్డాం. అయితే నేను బ్రతికానా? బతకబట్టేగా మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని చంపడానికే బతికావు. ఏంట్రా మాటలు? మరి లేకపోతే ఏంటి తాతయ్య? ఇక్కడున్నానేంటి, స్వర్గంలో కదా ఉండాలి అంటుంది. తను నీళ్ళలోకి దూకింది కాబట్టి అలా అంటోంది. డాక్టర్ చెప్పారుగా తను ఇంకా ఆదిహాసంలోనే ఉందని. దానికి నువ్వు అలాంటి మాటలు అనేది? నా భార్య బతకడం నీకు ఇష్టం లేదా? ఎందుకు కాపాడావు? నీ భార్య వరకే కాపాడుకొని వదిలేకపోయావా? నేను అది ఇద్దరం పోయేవాళ్ళం. నా ఉద్దేశం అది కాదురా. అది కాదేంటి? అది కాదు, నీ మాటలే నీ ఉద్దేశం చెప్తున్నాయి. ఏమే, నీకు అసలు బుద్ధుందా? అలా నీళ్ళల్లో దూకడం ఏంటే? అయినా అమ్మమ్మ గారు ఏం తప్పు చేశారని ఇంతగా తెగించాల్సి వచ్చింది? నా కొడుకు అనేదానివి, మరి వీడిని తల్లి లేని పిల్లాంటి చేద్దాం అనుకున్నావా? చచ్చి ఏం సాధిద్దాం అనుకున్నావే? ఏంటో అక్క, ఆ క్షణం ఆ ఆవేశం అలా చేయించింది. బ్రతుకు మీద విరక్తి కలిగింది. విరక్తి కలిగేంతగా ఏమైంది? ప్రతి దానిలోనూ తొందరపాటేనా? మాకు అన్యాయం చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా స్వర్ణ? తప్పైపోయింది బావా. ఆ క్షణం నేనేం ఆలోచించలేదు. నువ్వెప్పుడు ఏ విషయంలో ఆలోచించావు గనక ఆ క్షణం ఆలోచించడానికి. పనికి మళ్ళీ రోషాలు పౌరుషాలు ప్రాణాలు తీసుకోవాలని చూస్తారా ఎవరైనా? సారీ అక్క. దేవుడు మేలు చేశాడు, గండం గడిచింది, తను మనకి దక్కింది. ఇక ప్రశాంతంగా ఉండనేయండి. దీనివల్ల అమ్మమ్మ గారు మీరు విడిపోయారు. ఇంకేం ప్రశాంతత ఉంటుంది ఈ ఇంట్లో? ఏంటి, అమ్మమ్మ తాతయ్య విడిపోయారా? అవునమ్మా, మంగత్తికి మామూలు కోపరాలా ఉగ్ర రూపం దాల్చింది. కళ్ళు నిప్పు కడికిలాగా మారిపోయి పళ్ళు పటపట నూనె జరిగి నేను దొరచు చచ్చానంతే. అవునమ్మా, నువ్వు స్పృహ లేకుండా పడుండేసరికి మావి గారు తట్టుకోలేకపోయారు. అత్తయ్య గారి మీద కేకలేశారు. అత్తయ్య గారేమో కోపంగా గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నారు. నువ్వు కోరుకునేది అదేగా. ఎలాగూ స్పృహలోకి వచ్చావు కదా, వెళ్ళు. నానమ్మ పరిస్థితి చూసి సంతోషించు. అన్నయ్య, అది సంతోషించడం ఏంటి? నానమ్మని తన అస్తమానం అనేది అదేగా. నీ అహంకారం నీ పెత్తనం అని అందుకే అంటున్నా. ఎవరి పెత్తనం ఏంటో, ఎవరు ఎలా సాగించుకుంటున్నారో అందరికీ తెలుసు. కాకపోతే స్వర్ణ బయటపడిందంతే. దానికి తనొక్కదాన్నే తప్పు పట్టాల్సిన అవసరం అస్సలు లేదు. తప్పొప్పుల గురించి ఇప్పుడు చర్చ అవసరమా? ముందు అమ్మమ్మ గారిని ఎలా బయటికి రప్పించాలో, ఎలా ఆవిడ కోపాన్ని తగ్గించి మామూలు మనిషిని చేయాలో దాని గురించి ఆలోచించండి. అసలే ఆరోగ్యం అంతంత మాత్రం, బీపీ ఎక్కువ. వేళకు తిండి తినకపోతే, మందులు వేసుకోకపోతే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఎలాగైనా ముందు అత్తయ్య గారిని బయటకు వచ్చేలా చేయండిరా. ఒకేలా హరి అందంటే గోయిందా మంగతో మంగత్త రేయ్! ఇంతంత పెద్ద బొట్టు రేయ్, పెట్టిన సోది! అమ్మోర్లాగా. అబ్బా! ఏంట్రా పాడుకోతలో? మంచిగా మాట్లాడటం రాదా నీకు?
ఆవిడ కాకపోతే మీకు బీపీ టాబ్లెట్లు ఇచ్చేవాడు. ఎవరి వల్ల ఇదంతా జరిగిందో, ఎవరి కారణంగా తాతయ్య నాన్నమ్మని అరవాల్సి వచ్చిందో వాళ్లే సముదాయించాలి. బతిమలాడి బయటకు తీసుకురావాలి. అంటే నేను దాన్ని తప్పయింది, కాళ్ళు పట్టుకుంటాను, రామంగా నా మంగ తయారు అని బతిమలాడమంటావా? నేను నిన్నేం అనడం లేదు తాతయ్య, మూల కారకుల గురించి అంటున్నా. నువ్వు అనేది నన్నేనా బావా? అవును, నిన్నే. మనుషుల్ని బాధ పెట్టినంత తేలిక కాదు సముదాయించడం, అందులోనూ నానమ్మ కోపం తగ్గించడం అంత తేలిక కాదు. ఎవరో ఒకళ్ళు అంటూ బాధ్యత అంతా ఒకళ్ళ మీదే వేయడం ఎందుకు? మనం అందరం కలిసే ప్రయత్నం చేద్దాం. అన్నీ నెత్తినేసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటావుగా, కానివ్వు. ఇది నెత్తినేసుకొని నానమ్మను బయటికి రప్పించు. చెల్లెలి తప్పులు నువ్వు మోయడం నీకు అలవాటేగా. ఇప్పుడేంటి? నేను చేయబట్టే అమ్మమ్మ తాతయ్య గొడవ పడ్డారు అంటారు. నా కారణంగానే ఆవిడ గారు అలిగి గదిలో బిడాయించి కూర్చుంది అంటారు. ఆవిడ్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాది అంటారు. అవును, నీదే బాధ్యత. బతిమలాడతావో తలుపులు బద్దలు కొడతావో నీ ఇష్టం. నానమ్మ బయటికి రావాలి, అందరితో మాట్లాడాలి. సరే, అయితే నేనే రప్పిస్తాను. బ్రతిమలాడ్ను, గడియ బద్దలు కొట్టును, తనంతట తానే బయటికొచ్చేలా చేస్తాం. అలా రప్పించకపోతే నేను రామచంద్రయ్య మాస్టర్ కూతుర్నే కాను. ప్రతిజ్ఞలు కాదు, పని కావాలి. నానమ్మను సముదాయించడం అంత తేలిక కాదు. అవునో కాదో నువ్వే చూద్దు గాని బావా. బావా, బుజ్జుకన్నిటి. అమ్మమ్మా, తప్పు ఉప్పు జరిగింది జరిగిపోయింది. బయటికి రా. రా అమ్మమ్మా. మీరు పిలవండి. బాధ్యత నాదన్నావు, ఇక్కడ కూడా పంచాయతీలేనా? తమరు కాస్త ఆగుతారా? గ్రానీ ప్లీజ్ బయటికి రా గ్రానీ. అత్తయ్య గారు బయటికి రండి. మంగా రా బయటికి. అమ్మమ్మ గారు బయటికి రండి. అమ్మమ్మ గారు. తాతయ్య, నా ఆర్డర్ రద్దు చేసుకుంటున్నానని చెప్పు తాతయ్య. ఆ మాట మాత్రం నేను అననురా. కావాలంటే అది ఎన్ని రోజులు పస్తులుంటే నేను అన్ని రోజులు పస్తులుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉంటా. అవసరం లేదు. ఎవరు పస్తులు, ఉపవాసాలు, పూజలు, ఈ బ్రతింలాటాలు, ప్రాధేయ పట్టాలు చేయాల్సిన అవసరమే లేదు. తానే బయటకొస్తుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎలా వస్తుందే? ఇలాంటి ఎత్తులు మా మగ్గత్త దగ్గర ఏం పనికిరావు. నేను రప్పిస్తాను, కానీ మీరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలా అంటే నువ్వు కరెక్ట్, నానమ్మ తప్పు అనాలా? ఆ విషయంలో కాదు, ఈ విషయంలో. ఏం చేయమంటావు? నా మాట ఈ కాసేపు వినండి. నానమ్మని బయటికి రమ్మనకుండా మమ్మల్ని రండి అంటావే? షష్, షష్. మీరు కూడా నాతో పాటు రండి. అమ్మో అమ్మో, దీనికి అన్ని నా బుద్ధులే వచ్చాయి. పిల్లాన్ని ఎరేసి సొరసేపు లాగుద్దా? రండి రండి రండి, పదండి. ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలద్దు. దేనికి? అమ్మమ్మ బయటికి రావడానికి. మనం ఇలా వచ్చేస్తే నానమ్మ ఎలా వస్తుంది? మన బుజ్జిగాడు రప్పిస్తాడు. వాడా? వాడే. మీరు అలా చూస్తూ ఉండండి, ఎలా రప్పిస్తాడో చూడండి.
వాడు ఏడుస్తున్నాడే, గుక్కు పట్టాడు కూడా. ఎవరు వాడి కోసం వెళ్ళొద్దు. స్వర్ణ, వాడు గుక్కు పట్టి ఏడుస్తున్నాడే. ఏం పర్వాలేదు, నువ్వు పరిగెత్తకమ్మా. పసిపిల్లాడే, అలా ఏడిపించడం మంచిది కాదు స్వర్ణ. కొంతమంది హృదయాలు కరిగించడానికి వాణ్ణి ఏడిపించక తప్పదు. అయ్యో అయ్యో, ఓ నాన్న, నా బంగారు తండ్రి, అమ్మో, ఊరుకున్నానా, ఊరుకున్నానా. అయ్యో, నేను ఇలా వదిలేసి వెళ్ళారా బంగారం? ఏయ్, ఎక్కడ చచ్చారే? పిల్లాన్ని ఇలా నట్టింట్లో వదిలేసి అందరు ఎక్కడికి పోయారు? చెవుల్లో సీసం పోసుకున్నారా? పసిపిల్లాడి ఏడుపు మీకు వినిపించట్లేదా? ఏ రాచకార్యాలు చేస్తున్నారు? ఏం రహస్యమంతనాలు వెలగబెడుతున్నారు? కొత్తగా ఏం పాచికలు వేస్తున్నారా? ఓ నాన్న, ఊరుకో ఊరుకో. ఊరుకో నాన్న, ఊరుకో. ఏమయ్యా పెద్ద మనిషి, నా పెత్తనం రద్దన్నావు, నీ పెత్తనమే సాగాలన్నావు. ఇదేనా పెద్దతనం, పెద్దరికం? పసిపిల్లాన్ని ఒంటరిగా వదిలేసి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో తంబడ దొరతనం అన్నారుగా, దీన్ని అంటారు మరి. ఛీ, ఒక్క గంట గదిలో ఉండేసరికి పిల్లాడు గుక్కపట్టి ఏడ్చేలా చేశారు. ఏరా రాధాకృష్ణ, నువ్వెక్కడ చచ్చావు? వంటింట్లో భోజనం. హలో, వాడు ఏడ్చింది నీ కోసం, మా కోసం కాదు. పొలోమంటూ బయటకు వచ్చింది కాక నా మీద విరుచుకుపడతావే? అంత పిల్లోడి మీద ప్రేమ ఆపేక్ష ఉన్నదానివి గదిలోకి దూరి తలుపులు ఎందుకు బెడాయించుకున్నావు? తాతయ్య గారు, మీరు ఆగండి. మళ్ళీ అమ్మమ్మ గారికి కోపాన్ని తెప్పించకండి. లేకపోతే ఏమిటమ్మా, దొరికిందే సందని సాధిస్తుంది సాధింపులు. తాతయ్య ఊరుకో, మందిగా ఊరుకో. అమ్మమ్మ గారు, మిమ్మల్ని బయటికి రప్పించాలనే కావాలనే స్వర్ణ వాణ్ణి ఇక్కడ ఒంటరిగా వదిలి మమ్మల్ని అందరినీ పక్కన నించోబెట్టింది. అవునత్తయ్య గారు. ఓహో, ఇది నాటకమేనా? నాటకం కాదమ్మమ్మ గారు. మీరలా కోపంగా ఉండడం, మా మీద అలగడం మాకిష్టం లేక, మనసుకి కష్టంగా తోచి. స్వర్ణ, ముందు అమ్మమ్మ గారికి క్షమాపణలు చెప్పు. కాళ్ళు పట్టుకొని తప్పైంది, ఇంకెప్పుడు తొందరపాటుగా వ్యవహరించను అని చెప్పు. అమ్మమ్మా, కోపం వచ్చిందా? ఏంటమ్మా అంతలా సాగదీస్తున్నావు? అయ్యో, కోపం వచ్చింది కదా అని లాలనగా పిలిచాను. నీ లాలన పాలన నక్క వినయాలు ఇక ఆపు. నువ్వు అంత దీర్ఘం తీసావు అంటే దాని వెనకాల మరో అర్థం ఏదో ఉండే ఉంటుంది. అర్థం లేదు, పదార్థం లేదమ్మమ్మా. తప్పు చేశానుగా, అందుకే అలా అన్నాను. ఏదో చిన్న పిల్లని, తెలియనితనమో తొందరపాటు, పరిగెత్తాను, పడ్డాను. నీళ్ళల్లో పడ్డాను అనుకున్నాను, కానీ ఇలా మంచం మీద పడతానని అనుకోలేదు. నువ్వు అనుకున్నట్టు కావాలనుకుని పడ్డది నిజమే. బావ రక్షించాను అన్నాడు. అప్పుడు తెలిసింది పొరపాటు చేశాను అని. క్షమించమ్మమ్మా. ఏమిటి క్షమించాలా?